హాయ్ అండి. బీట్రూట్ దోశ చేసేసుకుందాం. ఒక గ్లాసు పొట్టు మినపప్పుని వేసుకుని నానబెట్టుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం, కొంచెం మెంతులు వేసుకుని 8 గంటలు నానిన తర్వాత క్లీన్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న పిండిని నైట్ అంతా అలా ఉంచుకుంటే మనకి బాగా పులుస్తుంది. అందువలన దోశలు బాగా వస్తాయి. ఇంచు అల్లం ముక్క పీల్ చేసి తీసేసుకుని ఉంచుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ ఏమీ పోయికోకుండా మిక్సీ పట్టేసుకుని ఆ గుజ్జుని పక్కన పెట్టుకుని దోశల పిండిలో కలుపుకోవాలండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఈ పాన్లోకి మనం ముందుగా కలిపెట్టుకుని ఉంచుకున్న దోశ బ్యాటర్ని వేసుకోవాలండి. వేసుకుని చాలా పల్చగా, చాలా టేస్ట్గా వస్తాయండి. పల్చగా వేసుకోవచ్చు. కలర్ కూడా మనకి మంచి కలర్లో వస్తుంది. ఎవరు కూడా దీంట్లో బీట్రూట్ వేసామనే టేస్ట్ అలా ఉండదండి. సూపర్గా ఉంటుంది. పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా దోశల్లోకి వేసేసుకుంటే చాలా టేస్టీగా, ఈజీగా దోశలు తిన్నట్టు ఉంటుంది, బీట్రూట్ కూడా తిన్నట్టు ఉంటుంది. ఈ విధంగా 2 వైపులు కాలిన తర్వాత తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. దీనిలోకి పల్లీల చట్నీ సూపర్గా ఉంటుంది. నేను సొరకాయ చట్నీ చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.